గత కొన్నేళ్లుగా ఛత్తీస్గఢ్ మరియు తెలంగాణ సరిహద్దు ప్రాంతాల్లో వరుస ఎదురు దెబ్బలు తింటున్న మావోయిస్టులు ములుగు జిల్లాలో ఘాతుకానికి పాల్పడ్డారు. తమ సమాచారాన్ని పోలీసులకు చేరవేస్తున్నారన్న అనుమానంతో ఇద్దరు యువకుల్ని దారుణంగా నరికి చంపేశారు. ఓవైపు ప్రభుత్వం సీరియస్గా ఉండడం, మరోవైపు భద్రతా దళాల కదలికలు ఎక్కువగా ఉండడం స్తబ్దుగా ఉంటున్న మావోయిస్టులకు ఇటీవల కాలంలో వరుస ఎన్కౌంటర్లు ఎదురయ్యాయి. ఈ కారణంగానే ఛానళ్లుగా స్తబ్దుగా ఉన్న మావోయిస్టులు సుదీర్ఘకాలం తర్వాత జంట హత్యలతో అలజడి సృష్టించారు. ఈ చర్యతో ములుగు జిల్లాలో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ జంట హత్యలు ములుగు జిల్లా వాజేడు మండలంలోని పెనుగోలు కాలనీలో జరిగాయి. తెల్లవారుజామున అనుమానితుల ఇళ్ల వద్దకు వచ్చిన మావోయిస్టులు ఇద్దరు యువకుల్ని బయటకు పిలిచి మరి దారుణంగా హత్య చేశారు. మృతులు ఉయికా అర్జున్, ఉయికా రమేష్ అనే ఆదివాసీలుగా గుర్తించారు. మృతులిద్దరూ అన్నదమ్ములు కాగా ఉయికా రమేష్ గ్రామ పంచాయతీ సెక్రటరీ హోదాలో ప్రభుత్వ ఉద్యోగిగా విధులు నిర్వహిస్తున్నాడు. వీరిద్దరి హత్యతో ఈ ప్రాంతంలో మావోయిస్టులు భయం సృష్టించారు. ప్రభుత్వ ఉద్యోగిగా పనిచేస్తూ మావోయిస్టుల సమాచారాన్ని పోలీసులకు ఇస్తున్నాడనే రమేష్ను చంపేసిన మావోయిస్టులు పక్కనే ఉన్న ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో కూడా మావోయిస్టుల కదలికల్ని తెలుసుకుని పోలీసులకు సమాచారం ఇస్తున్నాడని, అందుకే చంపేస్తున్నామని మావోయిస్టులు వెల్లడించారు. రమేష్ని గొడ్డలితో నరికి మావోయిస్టులు చంపేశారు. ఈ క్రమంలో అతని భార్య అడ్డుకునే ప్రయత్నం చేయగా ఆమె చేతిలో తీసుకున్న గొడ్డల్ని లాక్కొని మరి రమేష్ను నరికి చంపేశారు. మావోయిస్టులకు అన్యాయం చేశాడని ఆరోపిస్తూ భార్య కళ్ళ ముందు దారుణంగా హతమార్చి పగ తీర్చుకున్నారు మావోయిస్టులు. రమేష్ సోదరుడు అర్జున్ను రోడ్డుపైకి లాక్కొచ్చి మరీ నరికి చంపారు. సంఘటనా స్థలంలోనే 2 లేఖల్ని మావోయిస్టులు వదిలి వెళ్ళారు. ఈ లేఖలు వెంకటాపురం వాజేడు ఏరియా కార్యదర్శి శాంతి పేరుతో ఉన్నాయి. వీరిద్దరూ పోలీసుల కోవట్లుగా పనిచేస్తున్న లేఖలో ఆరోపించిన మావోయిస్టులు ఛత్తీస్గఢ్ తెలంగాణ సరిహద్దులలోని లంకపల్లి, జన్నప్ప, ఊట్ల, శ్యామలదొడ్డి, వాయిపేట గ్రామాల్లో సమాచారం సేకరిస్తున్నట్టు తెలిపారు. ఆయా ప్రాంతాల్లో స్నేహితుల్ని ఏర్పాటు చేసుకొని వారి ద్వారా సమాచారాన్ని పొందుతున్నారని లేఖలో మావోలు తెలిపారు. ఈ మధ్య కాలంలో ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో జరిగిన ఎన్కౌంటర్లకు పంచాయతీ కార్యదర్శిగా పనిచేస్తున్న రమేష్ కారణం అంటూ మావోయిస్టులు లేఖలో పేర్కొన్నారు. అతని తమ్ముడు అర్జున్ చేపల వేట పేరుతో అడవికి వచ్చి మావోయిస్టుల డెన్నులను పసిగట్టి పోలీసులకు సమాచారం అందిస్తున్నాడని ఆరోపించారు. వీరిద్దరూ పద్ధతి మార్చుకోకపోవడంతోనే హతమార్చామని లేఖలో పేర్కొన్నారు. మావోయిస్టుల ఘాతుకం నేపథ్యంలో పోలీసులు వెంటనే అప్రమత్తం అయ్యి ఆయా ప్రాంతాల్లో విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. మావోయిస్టుల కోసం తీవ్రంగా గాలించారు పోలీసులు. ఘటనా స్థలంలోనే 2 వేరువేరు లేఖలు విడుదల చేయడంతో హత్య చేసింది మావోయిస్టులేనా లేక ఇతర వ్యక్తుల అనే చర్చ సైతం నడుస్తుంది. ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉన్నాయి. ఫ్రెండ్స్, మీరు ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మీరు మా ఛానల్ తప్పకుండా లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.